పేదవాడి కష్టం నుంచి పుట్టిన పార్టీయే టీడీపీ పార్టీ అని చెప్పారు పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. వైసీపీలో పొన్నూరుకి ఒక దొంగ పోతే మరొక దొంగ వచ్చాడని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ఆటోనగర్ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. కిలారి రోసయ్య మోసాలను చూసి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని అన్నారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. పొన్నూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. 40 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, అణగదొక్కబడిన వర్గాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ వాళ్ళ ఆత్మగౌరవానికి వేదిక తెలుగుదేశం పార్టీ అయింది. ఆ వర్గాల్లో ఎవరైతే తరాల తరబడి రాజకీయ అధికారానికి దూరంగా ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకి గుర్తింపునిచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో రకాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈరోజు రాష్ట్రం విడిపోయే వరకు కూడా ఎన్నో నిర్ణయాలు ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాలు ఇప్పటి వరకు పాలకులు మారినా కూడా అమలవుతా ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాం. పక్కా ఇళ్ల గృహ నిర్మాణం కావచ్చు, లేదా ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కావచ్చు, రైతులకు ఇచ్చే విద్యుత్ కావచ్చు, పంట రాయితీలు కావచ్చు, ఏ పథకమైనా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒకటే చెప్పారు, పేదవాడి స్వేదంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్మికుడి కష్టంలో నుంచి పుట్టిన పార్టీ, రైతన్నల యొక్క కష్టంలో నుంచి ఈ పార్టీ పుట్టడం జరిగింది. ఆ వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేసే విధంగా కీలకమైన నిర్ణయాలు కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకోవడం జరిగింది.